హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలాగ చేసుకెళ్ళి వీడియోలో చూద్దాము. ముందుగా చికెన్ అంతా కడిగి ఒక కళాయిలో వేసుకోవాలి. అలాగే ఆ కళాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. మన తిరువాత వేయాల్సిన అవసరం లేదు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఆనియన్స్, టమాటా పండు ఏమీ వేయలేదు. ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేయాలి. ఈ గంటతో తిప్పుదాం ఫ్రెండ్స్, అందులోనే వాటర్ అంతా బయటకు వస్తుంది. అలాగే 2 స్పూన్ల కారం వేద్దాము. కారం వేసిన తర్వాత గంటదంతా అట్లా తిప్పాలి. టేస్ట్ బాగుంది చికెన్. మూత పెడదాము, మూత తీద్దాము. ఇప్పుడు అలాగనంత మగ్గింది. మనం ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు పైన వాటర్ పోసుకోవాలి. వాటర్ లేకుండా కానీ మగ్గింది, కానీ కొద్దిగా వాటర్ వేసిన చపాతీలోకి. మూత పెడదాము. ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్. అంత అలాగనే దగ్గరికి అయింది, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి, అలాగే గరం మసాలా కొద్దిగా వేయాలి. నేను వచ్చేసి అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు మిక్స్ అడిచి పెట్టుకున్నాను. అలా ఉన్న డబ్బాలో అదే ఆ పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ 2 స్పూన్లు. మూత పెడదాము. మసాలా అంతా దగ్గరకు రావాలి. అంతా
ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్. మసాలా అంతా దగ్గరికి అయింది. చికెన్ కర్రీ ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు రెడీ అయింది. అంతే ఫ్రెండ్స్, మూత పెడదాం. చికెన్ కర్రీ రెడీ అయింది.